శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మనము తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, అలాగే 60 సంవత్సరాల ఫలితాలు, దాని తర్వాత మాస ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు, అయన ఫలితాలు కూడా మనం గత వీడియోలో మనం చూశాము. అయితే వీటన్నిటినీ స్థూలంగా మనం గనక చర్చిస్తే చెప్పాలంటే కాలం అనేది ఏదో ఒక గుడ్డిగా లెక్క వేయకుండా మన మహర్షులు ప్రతిదానికి ఒక లెక్క ప్రకారంగానే తీసుకున్నారు. ఇప్పుడు ఆ విషయం గురించి ఒక్కొక్క దాని గురించి స్థూలంగా ఒకసారి కన్క్లూజన్కి వద్దాము. అందుకోసమే ఈ వీడియో అన్నమాట. దానికంటే ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ ప్రభువాది షష్ఠి సంవత్సరాలు చెప్పాలంటే 60 సంవత్సరాలే ఎందుకు తీసుకున్నారు అనే దానికి కూడా ఒక చిన్నపాటి లెక్క ఉందన్నమాట. ఎందుకంటే అటు బృహస్పతి యొక్క చార, అలాగే శనేశ్వరుడు యొక్క చార, అంటే శనేశ్వరుడు యొక్క పరిభ్రమణము, బృహస్పతి యొక్క పరిభ్రమణాన్ని, ఈ రెండింటిని కలిపి ఈ 60 సంవత్సరాల లెక్క తీసుకున్నారన్నమాట. అది కూడా ఎలాగంటే, ఉదాహరణకు ఇద్దరు కూడా మేషరాశిలో 0 డిగ్రీలో ప్రారంభం అయినప్పుడు ఈ బృహస్పతి ఒక పరిభ్రమణం చేయడానికి 12 సంవత్సరాలు పడుతుందన్నమాట. అదే శనేశ్వరుడికి అయితే 30 సంవత్సరాలు పడుతుంది. అయితే వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంకొకరు వేరే రాశిలో ఉంటారు. అయితే రెండోసారి శనేశ్వరుడు వచ్చినప్పుడు, అంటే 60 సంవత్సరాలకి ఈ శనేశ్వరుడు వచ్చినప్పుడు మళ్ళీ బృహస్పతి కూడా అదే మేషరాశిలోకి, సుమారుగా ఇద్దరు కూడా ఒకటే రాశిలోకి, మరీ జీరో డిగ్రీకి కాకపోయినా ఇద్దరు కూడా ఒకటే రాశిలోకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మన వాళ్ళు ప్రభువాది 60 సంవత్సరాలు తీసుకున్నారు. ఇక దానికి కూడా కథ గత వీడియోలోనే వివరించాను. ప్రభవ, విభవ, శుక్ల ఈ విధంగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరం పేరు పెట్టి, ఆ సంవత్సర లక్షణాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు, అలాగే ఆ సంవత్సరంలో పుట్టిన వాళ్ళ సాధారణ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇది ప్రభువాది 60 సంవత్సరాలు, అంటే 60 సంవత్సరాలు అన్నమాట. ఇక సంవత్సరం అనేది సూర్యుని బట్టి తీసుకున్నారన్నమాట. ఎందుకంటే సూర్యుడు యొక్క భ్రమణము. అయితే ఇక్కడ ఒరిజినల్గా చెప్పాలంటే భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. కాకపోతే మనము భూమి మీద ఉన్నాం కాబట్టి దాన్ని భూకేంద్రక సిద్ధాంతంగా తీసుకొని మన వాళ్ళు 365 రోజులకు లెక్క కట్టి దాన్ని సంవత్సరంగా నిర్ణయించారు. దాన్ని బట్టే మనకు సంక్రమణాలు, మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, ఇట్లా సంక్రమణాలు వస్తాయన్నమాట. దీన్ని బట్టే మనకు రవిని బట్టి సంవత్సరం ఏర్పడుతుంది. ఇక దీంతో పాటుగా అయనాలు, ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సూర్యుని బట్టి ఈ సూర్యుడు కూడా, అంటే ఇక్కడ చెప్పాలంటే ఈ సూర్యుడు కూడా మనకు ఒక 6 నెలలు దక్షిణాయనంగా, ఒక 6 నెలలు ఉత్తరాయణంగా, అంటే ఒక 6 నెలలు ఉత్తరార్ధగోళంలో, ఒక 6 నెలలు దక్షిణార్ధగోళంలో తిరుగుతాడనమాట. అంటే భూమధ్య రేఖ నుంచి ఉత్తరాయణంలో ఉత్తరార్ధగోళానికి, అదే దక్షిణాయనంలో దక్షిణార్ధగోళానికి అవపడతాడు. ఆ విధంగా రావటం వల్ల 2 అయనాలు ఏర్పడ్డాయి. ఇది అయనాన్ని బట్టి లెక్క అనమాట. ఇక దీని తర్వాత ఋతువులు కూడా. సరే, ఋతువులు అంటే మన దేశాన్ని బట్టి మనం 6 ఋతువులు మనం తీసుకున్నా కూడా ప్రపంచానికి కొంత వేరే వేరే తేడాలు ఉండవచ్చు. కాకపోతే మనకు 6 ఋతువులు ఉన్నాయి. ఇక దీని తర్వాత మనకు వచ్చేటి మాసాలు. ఈ మాసాలు మాత్రము 2 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో సౌరమానము, 2 చాంద్రమానము. సౌరమానాన్ని బట్టి సూర్యుడు మేషంలో ఉంటే మేషమాసమని, ఈ విధంగా రాశిని బట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మాసాన్ని నిశ్చయించారు. అదే చాంద్రమానాన్ని బట్టి చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పేరు పెట్టారన్నమాట. ఉదాహరణకు చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్రమాసమని, అదే విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖ మాసమని,
జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే జ్యేష్ఠ మాసం అని, పూర్వాషాఢ కానీ లేదా ఉత్తరాషాఢ నక్షత్రం అయితే ఆషాఢ మాసం అని, ఇక శ్రవణ నక్షత్రంలో ఉంటే శ్రావణ మాసం అని, లేదా పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటే భాద్రపద మాసం అని, అదే అశ్విని నక్షత్రంలో ఉంటే ఆశ్వీజ మాసం అని, కృత్తికా నక్షత్రంలో ఉంటే కార్తీక మాసం అని, మృగశిర నక్షత్రంలో ఉంటే మార్గశిర మాసం అని, పుష్యమి నక్షత్రంలో ఉంటే పుష్యమాసం అని, మఖా నక్షత్రంలో ఉంటే మాఘమాసం అని, అదే పుబ్బ గాని ఉత్తర గాని నక్షత్రంలో ఉంటే మనకు పాల్గొన మాసం అని, ఈ విధంగా 12 మాసాలకు పౌర్ణమి రోజు ఆ నక్షత్రం వచ్చిన దాన్ని బట్టి సరాసరిగా ఆ నక్షత్రం వచ్చిన దాన్ని బట్టి మనకు ఆ మాసాల పేర్లు పెట్టారనమాట. దాన్ని బట్టే మనకు లెక్క ఉంటుంది. ఇక అధిక మాసం అనేది కూడా సూర్యుడి యొక్క సంక్రమణం ఏ మాసంలో ఉండదో దాన్నే అధిక మాసం తీసుకుంటారనమాట. అది కూడా ఈ విధంగా మనకు అధిక మాసం అనేది వస్తుంది. దీని తర్వాత తిథులు. ఈ తిథులు కూడా రవి మరియు చంద్రుడి యొక్క కోణీయ దూరాన్ని బట్టి తిథులు అంటే శుద్ధ పాఠ్యం నుండి బహుళ అమావాస్య వరకు ఈ రవిచంద్రుడి యొక్క కోణీయ దూరాన్ని బట్టి మనకు ఈ తిథులు ఏర్పడ్డాయి. దాని తర్వాత పక్షాలు. ఈ పక్షం అనేది కూడా చంద్రుడి యొక్క వృద్ధిని బట్టి శుక్లపక్షం అని, అదే క్షీణతను బట్టి కృష్ణపక్షము అని 2 రకాలుగా మన వాళ్ళు నిశ్చయించారు. ఇక దీని తర్వాత నక్షత్రాలు. ఈ నక్షత్రాలు అంటే చంద్రుడిని బట్టి నక్షత్రం అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే 27 నక్షత్రాలు మన వాళ్ళు తీసుకున్నారనమాట. అశ్విని నుంచి రేవతి వరకు ఈ నక్షత్రాల్లో చంద్రుడు ఏ రోజున ఏ నక్షత్రంలో ఉంటే మనకు ఆ రోజు ఆ నక్షత్రం ఉంటుందన్నమాట. దీన్ని నక్షత్రంగా తీసుకున్నారు. తర్వాత యోగము. ఈ యోగము అనేది సూర్యుడు మరియు చంద్రుడి యొక్క దూరాన్ని బట్టి ఈ యోగాన్ని తీసుకున్నారనమాట. ఇవి కూడా 27 యోగాలు ఉన్నాయన్నమాట. ఇక దాని తర్వాత కరణము అనేది తిథిలో సగభాగాన్ని కరణంగా తీసుకున్నారు. ఇవి మనకు 11 కరణాలు, అందులో 7 స్థిర కరణాలు, అదే 4 చర కరణాలు. ఈ విధంగా కరణాలు తీసుకున్నారు. ఇక వారం అనేది హోరను బట్టి అంటే రవి శుక్ర ఈ విధంగా హోరలు ఉంటాయన్నమాట. ప్రతి గంటకు ఒక్కొక్క హోరాకాలం ఉంటుంది. సూర్యోదయంలో ఏ హోర ఉంటే ఆ రోజు ఆ యొక్క వారాన్నిగా తీసుకున్నారన్నమాట. ఇవన్నీ కూడా మన ఋషులు ఒక శాస్త్రీయమైన పద్ధతిలో తీసుకున్నారు. ఏదో గుడ్డిగా తీసుకోకుండా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో తీసుకున్నారన్నమాట. ఇది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక మంచి విషయం. కాబట్టి ఈ విషయాన్ని వీక్షకులందరూ కూడా తెలుసుకుంటారని భావిస్తూ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.